వరంగల్ భద్రకాళి ఆలయ ధర్మకర్తల నియామకం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో చిచ్చురేపింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలోనూ కొండా దంపతుల వ్యవహార శైలిపై ఉమ్మడి జిల్లా నేతలంతా అధిష్టానానికి ఫిర్యాదు చేయగా కలిసి పనిచేయాలంటూ సర్ది చెప్పారు. తాజాగా మరోసారి జరిగిన వివాదంపై పార్టీ పెద్దలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ఓ మంత్రి, ఎమ్మెల్యే మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. భద్రకాళి అమ్మవారి ఆలయం ధర్మకర్తల నియామకం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య చిచ్చురేపింది. ఎదుటివారి విఘ్నతకే వదిలేస్తున్నామంటూనే ఇరువురు నేతలు పరస్పర మాటల దాడికి దిగుతున్నారు. 2 నెలల క్రితం 12 మంది ధర్మకర్తలు, ఒక అర్చకుడు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా భద్రకాళి దేవస్థానం కమిటీ కొలువుదీరింది. ఇటీవల కొత్తగా మరో 2 ధర్మకర్తలు ఎస్ శ్రీధర్రావు, ఎం శ్రీనివాస్ను నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. స్థానిక ప్రజా ప్రతినిధినైన తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా నియమిస్తారని రాజేందర్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. పెద్ద మనిషి వ్యవహారం చేసినప్పుడు మంత్రివర్యులు 4 నియోజకవర్గాలని సమన్వయపరుచుకుంటూ వాళ్ళ మంచి చెడ్లు చూసుకుంటూ పోవాల్సిన వాళ్ళే ఇతర నియోజకవర్గాలలో ఆ శాఖకు నేను మంత్రిని కదా అంటే నీకు 100 ఉంటాయి గుళ్ళు. మా కాన్స్టిట్యున్సీ మాకు ఉండేది 1-2 కదా. వాటిల్లో కమిటీలన్నీ మీరు వేసుకున్నాక నేను ఎమ్మెల్యేకి ఎందుకు ఇక్కడ, నాకు చెప్పకుండా వేసినాక మీరు ఎందుకు, నేను ఎందుకు ఇక్కడ? ఎవరి వల్ల మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు నా గుళ్ళ మీ పెత్తనం ఏంటి? నా కాన్స్టిట్యున్సీలా ఆ శాఖకు మంత్రి అయితే అంత మాత్రాన దాన్ని ఇది చేసుకుంటారా? మొత్తం నాకు కాన్స్టిట్యున్సీలో గడి ఉంటుంది, మీ గుడి ఉంటుంది, మీ కాన్స్టిట్యున్సీలో 7 పెట్టుకొని నా కాన్స్టిట్యున్సీగా ఇది ఇచ్చుకుంటూ పోతుంది ఏమన్న పద్ధతి అది? ఇదే విషయమై మంత్రి కొండా సురేఖ సైతం అంతే ధీటుగా సమాధానమిచ్చారు. అధిష్టానం నుంచి వచ్చిన పేర్లనే ఖరారు చేశారని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. రోజులుగా పెండింగ్ ఉంది, వాళ్ళ పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము ఇక్కడ మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది ఇయ్యలేదు. ఇంకా మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక 2 ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. మంత్రి వ్యాఖ్యలపైన ఎమ్మెల్యే నాయిని మరోసారి ఘాటుగా స్పందించారు. పూటకో పార్టీ మారిన ఘనత మంత్రి కొండా సురేఖదని, తాను పార్టీలు మారితే ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యేవాడినని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా అన్ని నియోజకవర్గాల్ని కలుపుకొని పోయేలా వ్యవహరించాలి తప్ప పంచాయతీ పెట్టుకోకూడదని సూచించారు. పూటకో పార్టీ మారితే నేను 5వ సారి ఎమ్మెల్యే అయిటండి. 40 ఏళ్లు దారబోసినా పార్టీ మారకుండా పార్టీ కోసం ఏ విజిటింగ్ కార్డు కొట్టి జోలో పెట్టుకొని తిరగలే. ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, 11 ఏళ్లు జిల్లా ప్రెసిడెంట్ గా మా రక్తాలు దారబోసి పార్టీకి నిలుస్తున్నాం. మేము అవకాశవాదాలు తిరిగి మేము పార్టీ మాట్లాడుతుంటే నేను కూడా ఇటువంటి ఇవ్వాలా? మంత్రి మాకు గౌరవం ఉంటుంది, మహిళా మంత్రి మాకు గౌరవం ఉంటుంది, దాన్ని కాపాడుకోవాలి. మీకు తండ్రి పాత్ర ఇచ్చిన మీరేం చేయాలి? అన్ని నియోజకవర్గాలను కలుపుకోపోయిన ప్రయత్నం చేయాలి. ప్రతి నియోజకవర్గంతో ఇట్లా పంచాయతీ పెట్టుకుంటూ లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ అదృష్టంగా గెలిచిండు అని అంటే, గెలిచిన వాళ్ళందరూ అదృష్టంతో గెలిచిండు, ఓడిపోయినప్పుడు ఏమనాలి వీళ్ళని? వారి ఒక ఇదే పెద్ద మనిషి, మంత్రి, సీనియర్ మహిళ వారికి వదిలేస్తున్నాం. వారు నాకు వదిలేయటం కాదు, నేనే వారికి వదిలేస్తున్నాను. 3 నెలల క్రితం సైతం జిల్లా ఎమ్మెల్యేలు కొండా దంపతుల వ్యవహార శైలికి వ్యతిరేకంగా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. వరంగల్ జిల్లా నేతలంతా వివాదాలు పక్కనబెట్టి కలిసి పనిచెయ్యాలని సూచించి పెద్దలు చేతులు దులుపుకున్నారు. ఆషాఢ మాసంలో భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పణ విషయంలోనూ మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. తాజాగా ధర్మకర్తల నియామక వ్యవహారంతో ఇవి రచ్చకెక్కాయి. మరి పీసీసీ క్రమశిక్షణ కమిటీ, పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని వరంగల్ నేతల మధ్య వివాదాలకు ఫుల్ స్టాప్ పెడతారో, చూసి చూడనట్లు వ్యవహరిస్తూ కాలం గడిపేస్తారో అన్నది వేచి చూడాల్సిందే.